డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నక్కా సోమేశ్వరరావు స్వగృహమునందు క్రిస్మస్ సందర్భంగా కేక్ కటింగ్ మరియు ఆరాధన ఘనంగా జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా స్థానిక రాజేంద్రనగర్ 4వ వార్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నక్కా సోమేశ్వరరావు స్వగృహమునందు క్రిస్మస్ కేక్ కటింగ్ చేసి మరియు ఆరాధన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జార్జ్ యాంటోనీ, మరొక అధ్యక్షుడు ఏ ప్రసాద్ కుమార్, సంఘ అధ్యక్షులు నక్కా సోమేశ్వరరావు, అడ్వైజర్ వి డేవిడ్ రాజు, మెంబర్స్ టిఎస్ ప్రభాకర్, ఎం రాజుబాబు తదితరులు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజు ప్రపంచమంతటా జరుపుకుంటున్నారని అన్నారు. ఆయన బోధలు మనుషులను సన్మార్గంలో నడిపిస్తాయని, ఆయన విలువలు కరుణ, ప్రేమ, క్షమ, సహనం, త్యాగం కలిగి ఉండాలని బోధిస్తున్నాయని అన్నారు. నశించిపోయిన ఆత్మలను రక్షించుటకు భువికి ఎతహించెను. మన పాపముల నిమిత్తము తాను శిలువ మరణం పొందెను అని యేసు ప్రభువుని కొనియాడారు. ఆయన ద్వారానే పరలోక రాజ్యం చేరగలం గుర్తు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం నక్కా సోమేశ్వరరావు సహచర బృందం చేతుల మీదుగా వృద్ధులకు చీరలు, దుప్పట్లు, స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఐ సువర్ణరాజు, ఏ జేమ్స్, సురేష్, వి భీమ్ కుమార్, వి నవదీప్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా ఆ గొల్లలే ఆరాధించడం జరిగింది. మరి వాక్య పఠనం ప్రకారంగా గొల్లలకే ఎందుకు చెప్పారు ఆ దేవదూతలు అని అంటే, ఒక రకంగా చూసినట్లయితే మన దేశంలో అనేక జాతులు, కులాలు, మతాలు వారు ఉంటారు. గొల్లల కులం అనేది మనం చూస్తూ ఉంటాం, చాలా నెమ్మదొస్తుంది. ఒకరు జోలికి వెళ్ళరు. మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద కొన్ని వందల వేల గొర్రెల్ని మేపుకుంటూ వెళ్తూ ఉంటారు. మరి బైబిల్లో కూడా ఆ గొర్రెకుని ఇచ్చినటువంటి ప్రాధాన్యత భగవంతుడు చాలా గొప్పది ఇచ్చాడు. మరి ఎందుకు ఆ రకంగా గొర్రెల్ని ఎంచుకున్నారేమో నాకు తెలియదు. మరి ఇంకో రకంగా ఆలోచించినట్లయితే వాళ్ళకి ఎందుకు చెప్పాలి, దేవదేవుడే పుట్టాడని చెప్పడం అనే మాట ఒక రాజుకే చెప్పొచ్చు కదా. ఏ రికమెండేషన్కో లేకపోతే ధన్యత కోసం అదేమీ లేకుండా తన్ను తాను వ్యక్తుడిగా చేసుకోవడానికి తగ్గించుకునే విధానంలో ఆయన చెప్పిన మాటను కట్టుబడి ఉండడం వల్ల ఆ గొల్లలకి చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీడియా ప్రజల అందరి దృష్టిలో క్రీస్తును ఆరాధించుట అనేది చాలా విశేషంగా చెప్తున్నారు. తెల్లవారి టీవీ ఆన్ చేస్తే గోల్డ్ అంతా వర్తమానం వెళ్తుంది, అందరికీ తెలుసు. అది వినటం వదిలేయడమే కాకుండా క్రీస్తు లోకంలో పుట్టాడు, అదే కాదు ఈయన మన మనసులో కూడా పుట్టాలి, మన ఆత్మలో పుట్టాలి, అలా ఆరాధించాలి. మనం వినేసి వెళ్ళకుండా దాన్ని ఆరాధించుకుంటూ ధ్యానించుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయన ఫాలో అవ్వాలి. క్రిస్టియన్స్ అంటే క్రీస్తును వెంబడించేవారు, అంటే క్రీస్తును అర్థం చేసుకునే ఆయనని వెంబడించడం అంటే ఆయన అనుసరించడం అంటే ఆయన వాక్యానుసారంగా మనం నడిచేవాళ్ళం. అలా నడవాలి అంటే చాలా మన ఆత్మీయంగా ఎదగాలి. ప్రతి ఒక్కరూ అలా ఎదుగుతారని, మీరందరూ కూడా అలా ఫాలో అవుతారని, కొత్తగా వినేవారు ఎవరైనా ఉంటే దాన్ని ఎంజాయ్ చేస్తారని మరి అవకాశం ఇచ్చిన పెద్దల మరి ఈ రోజునే ఎంతో పర్వదినం, క్రిస్మస్ వేడుకలు చక్కగా జరుపుకున్నాం. ప్రపంచమంతటా యేసుప్రభు గారు మరి జన్మదినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రజలంతా ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం మరి ఆయన నశించి దాన్ని వెతికి రక్షించడానికి మన పాపముల కొరకు ఆయన శిలువ మరణం పొంది మన ఆ పాప భారం అంతా ఆయన మీదేసి మరి మనల్ని రక్షించిన దేవుడు మనకి. మరి ఆయన ఈ రోజున మరి మనం ఆయన జ్ఞాపకం చేసుకుని మన క్రిస్మస్ కేక్ కటింగ్ చేసుకోవడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి మీరు అంతా పిలవగానే వచ్చేసి